ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. ఇయల్ల ఎస్ రాజవర్ధన్ రచించిన సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగం ప్రసారమవుతుంది. అంశం గిరిజాదేవి. నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు. ఇప్పుడు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగం విందాం. అంశం గిరిజాదేవి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. 2017వ సంవత్సరం పోతూ పోతూ హిందుస్థానీ సంగీతంలోని మరో సంగీత శిఖరాన్ని అందుకొని వెళ్ళిపోయింది. ఆ సంవత్సరంలోనే 7 సంఖ్య ఉన్నందుకేమో సంగీతాభిమానులను ఏడిపించి మరీ వెళ్ళిపోయింది. బనారస్ ఘరానాకు చెందిన విఖ్యాత గాయిక శ్రీమతి గిరిజాదేవి 24 అక్టోబర్ 2017న తమ 88వ ఏట స్వర్గస్థురాలైంది. పూర్వీ అంగ్ ఠుమ్రీ గాయనంలో ప్రసిద్ధురాలైన ఠుమ్రీ క్వీన్గా అభిమానుల నీరాజనాలందుకున్న గిరిజాదేవి ఇక లేదు అన్న చేదు నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె శిష్యురాండ్రు. మే నెల 8వ తేదీ 1929వ సంవత్సరంలో వారణాసిలోని ఒక జమీందారీ కుటుంబంలో జన్మించింది గిరిజాదేవి. ఆమె తండ్రి రామ్దాస్ రాయి గొప్ప సంగీతాభిమాని. స్వతహాగా హార్మోనియం వాయించేవారు. తను సంగీతం నేర్చుకుంటున్న చోటికి చిన్నారి గిరిజాదేవిని వెంట తీసుకుని వెళ్ళేవారు. ఆ విధంగా గిరిజాదేవిలో చిన్ననాటనే సంగీతం మీద ఆసక్తి కలిగింది. అది గమనించిన రామ్దాస్ రాయి 5 సంవత్సరాల పిన్న వయసులోనే సర్జూ ప్రసాద్ మిశ్రా అనే సంగీతజ్ఞుని వద్ద సంగీత శిక్షణ ప్రారంభింపజేసినాడు. తర్వాత శ్రీచంద్ర మిశ్రా వద్ద సంగీతం నేర్చుకున్నది. గిరిజాదేవి నేర్చుకున్నది అంటే సరిపోదు, కఠోర సాధన చేసింది అని కూడా అనాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా పెద్దలు. అయితే ఈ సాధన కేవలం ఆత్మానందం కోసం మాత్రమే. తమది జమీందారీ కుటుంబం కనుక కచేరీలు చేసే వీలు లేదన్న విషయం గిరిజాదేవికి చిన్ననాటనే తెలుసు. అసలు బనారస్ ఘరానా సంగీతమే విలక్షణమైనది. ఈ ఘరానా గాన పద్ధతిని చౌముఖి గాయకి అంటారు. అంటే ఈ గానానికి 4 పార్శ్వాలుంటాయి. సామవేదంలోని శ్లోకాల ఆధారంగా ఈ సంగీత ఘరానా ఏర్పడిందని నమ్ముతారు. ఈ సంగీతాన్ని ప్రబంధం అంటారు. ధృపద్ పద్ధతిలో ఖ్యాల్ గాయనం చేయటం ఇందులోని ముఖ్యమైన అంశం. ధృపద్ నుంచి ఖ్యాల్, టప్పా, టప్ ఖ్యాల్, ఖ్యాల్ నుమా, ఇంకా ఠుమ్రీ, దాద్రా, గుల్నక్ష, కజ్రీ, చైతి, జాల మొదలైన జానపద పద్ధతులు ఈ ఘరానాలో శాస్త్రీయ సంగీతంగా తీర్చిదిద్దబడినాయి. ఉత్తరప్రదేశ్లోని తూర్పు ప్రాంత జానపద సంగీతాధారంగా ఈ గాయనం ఉంటుంది. కనుక ఈ ఠుమ్రీలను పూర్వీ అంగ్ ఠుమ్రీలు అంటారు. పంజాబ్ ఠుమ్రీలను పశ్చిమాంగ్ ఠుమ్రీలు అంటారు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ పశ్చిమాంగ్ పూర్వాంగ్ శైలిని కలగలిపి ఠుమ్రీ గానం చేసేవారు. అయితే బనారస్ ఠుమ్రీలే మధురమైనవని అభిజ్ఞుల అభిప్రాయం. గిరిజాదేవి తమ గానాన్ని సంగీత రసజ్ఞుల కోసమే పాడింది, కానీ కచేరీలు చేసి పేరు సంపాదించుకోవాలనుకోలేదు. ఎందుకంటే ఆమె జమీందార్ల కుటుంబానికి చెందింది కనుక. మొట్టమొదటిసారి 1949లో అలహాబాద్ రేడియో స్టేషన్లో తన గానామృతాన్ని ప్రసారం చేసింది. తర్వాత 1952లో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో పాడే అవకాశం వచ్చింది. ఆ సభలో భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు. అతనికి ఈవిడ గానం బాగా నచ్చింది. తద్వారా ప్రతిష్టాత్మకమైన హరివల్లభ్ సంగీత సమారోహలో పాడడానికి ఆహ్వానం వచ్చింది. ఏ సంగీతజ్ఞుడైనా ఈ సభలో పాల్గొంటే చాలునని భావిస్తాడు. అటువంటి అవకాశం గిరిజాదేవికి అలవోకగా అందింది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు. గిరిజాదేవి పేరు హిందుస్థానీ సంగీత సామ్రాజ్యంలో మారుమోగిపోయింది.
గిరిజాదేవి తమ గురువుల వలన పొందిన సంగీతానికి ఏమాత్రం సేగి రాకుండా కాపాడుకుంటూనే తనదైన శైలి ఏర్పరచుకున్నది. ఇదంతా మా గురువులు మాకందించిన భిక్ష. దానికి తోడు సరస్వతీమాత కృప నా మీద ఉన్నందున నేను గానం చెయ్యగలుగుతున్నాను అని వినమ్రంగా పలికే గిరిజాదేవి మామూలు సగటు గృహిణి వలనే కనిపించేది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలందుకున్న విదుషి ఇంత సాదాసీదాగా ఉన్నదని ఆశ్చర్యపోతుంటారు. పడుచునాళ్లలో నిమ్మపండు ఛాయతో, పావలాకాసంత కుంకుమ బొట్టుతో, బనారస్ పాను వలన ఎర్రబారిన పెదవులు, తల చుట్టూ తిప్పి కప్పుకున్న పమిట కొంగుతో తంబూరా వాయిస్తూ కూర్చుండే గిరిజాదేవి సరస్వతీ స్వరూపంగా కనబడేది. ఆమె భర్త స్వర్గస్థులైన తర్వాత యోగినిగా మారిపోయినారు. తెల్లని వెండి వెంట్రుకలు, నుదుట పావులాకాసంత బనారసీ విభూతి, మెడలో ఒకటో రెండో బంగారు గొలుసులు, చెవులకు వజ్రాల కమ్మలు, ఎడమ ముక్కుకు ఒంటిరాయి పుడక, తెల్లని జరీ అంచు చీర నిండుగా భుజాల చుట్టూ తిప్పి వేసుకొని సర్వశుక్లా సరస్వతిలాగా దర్శనమిచ్చేది. తర్వాతి కాలంలో ఆమె శిష్యురాళ్ళు చెరోవైపు తాంబూరా వాయిస్తూ కూర్చుండేవారు. ఆవిడ మధ్యలో కూర్చొని గానం చేసేది. ఇది స్థూలంగా ఆమె స్వరూపం. బేగం అఖ్తర్ కూడా పాన్ బీడాలు తింటూ గజల్ గానం చేసేది. బాయి జద్దన్ బాయి పాందానైతే ఎంతో విశిష్టమైనదని చెప్పుకునేవారు. అయితే ఈ గాయికలు పాన్ మాత్రమే తినేవారు. సురశ్రీ కేసర్బాయి కేర్కర్ పండ్లకు దాశన కూడా పెట్టుకునేది. మరే గాయికకు ఆ అలవాటు లేదనుకుంటుంటే పూర్వీయంగ్ ఠుమ్రీలు గానం చేసే హీరాదేవి మిశ్రా కూడా దాశన వాడేది. గిరిజాదేవి కూడా ఆ కోవలోకే వస్తుంది. పూర్వం దాశన కూడా పునిస్త్రీలు వాడే పదార్థమే. కుంకుమ, బుక్క, గులువాలతో పాటు దాశన పొట్లాలు కూడా అమ్మేవారు. ఈనాడు దాశన గురించి తెలిసిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. బనారస్లో జరిగే సంగీత సభలకు వేంచేసిన సంగీతజ్ఞులు తప్పకుండా గిరిజాదేవి ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందే. వారి వారి సంప్రదాయ గాత్ర వాద్య సంగీతాన్ని వినిపించవలసిందే. వారందరికీ స్వయంగా వండి వడ్డించడం ఆమెకు చాలా ఆనందకరమైన విషయం. అందుకే ఆమెనందరూ ప్రేమతో అప్పాజీ అని పిలుచుకుంటారు. తమ ఇంటికి దయచేసిన పెద్దలకు తమ మధుర సంగీతాన్ని వినిపించి చక్కని భోజనంతో కడుపు నింపి పంపే ఆ వృద్ధ గాయిక మనస్సు పసిపిల్లల మనస్సు. అట్లా నిష్కల్మషంగా నవ్వడం ఆమెకు మాత్రమే సాధ్యం. కచేరీలకో మరెందుకో బయటి ప్రదేశాలకు వెళ్తే ముందుగా బజార్లో ఆమె వెతికేది చక్కని బొమ్మలు ఎక్కడ దొరుకుతాయని. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఎక్కడ కనబడ్డా తెచ్చి వాటిని భద్రపరచడం ఆమె హాబీ. ఆమె ఇంట్లో ఒక హాలు నిండా ఆమె సేకరించిన బొమ్మలే ఉన్నాయనటం నమ్మలేని నిజం. ఆమె శిష్యురాళ్ళు, ఆమె అభిమానులు ఆమె కోసం తెచ్చే అపురూపమైన కానుకలు మరేవో కావు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలే. అవి అందుకుంటున్నప్పుడు ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయేది. మహాభారతంలో ఉత్తరకు కూడా ఇటువంటి బొమ్మల సేకరణే అత్యంత ఇష్టమైన విషయమని ఉత్తర గోగ్రహణం వల్ల తెలుస్తున్నది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అంటే గిరిజాదేవికి వల్లమాలిన అభిమానం. అతనితో కలిసి ఎన్నో జుగల్బందీలు చేసింది. మేమిద్దరం బనారసీ వాళ్ళమని సగర్వంగా చెప్పుకునేది. బంగష్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ గిరిజాదేవిని అక్కగారని గౌరవించేవారు. గిరిజాదేవి అమ్జద్ అలీ ఖాన్కు రాఖీ కట్టేది. ఒకసారి అమ్జద్ అలీ ఖాన్ తన తండ్రి పేరిట ఏటా ఇచ్చే ఉస్తాద్ ఆఫిజ్ అలీ ఖాన్ పురస్కారాన్ని గిరిజాదేవికి ఇయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆ పురస్కారాన్ని అందుకోవటం తనకు గర్వకారణమే, కానీ తద్వారా వచ్చే డబ్బును మాత్రం తాను స్వీకరించను అన్నారు. మనలో మనకు ఇవన్నీ ఎందుకు అని ఆమె భావం. బనారస్కే చెందిన రాజన్ మిశ్రా, సాజన్ మిశ్రాలు గిరిజాదేవిని విపరీతంగా అభిమానిస్తారు. తమ సోదరిగా భావిస్తారు. ప్రముఖ కథక్ నాట్యాచార్యులు బిర్జూ మహారాజ్ గిరిజాదేవి గానం చేసే ఠుమ్రీలకు భావ ప్రకటన చేసి చూపేవారు. రోణు మంజుందార్ తమ వేణుగానంతో గిరిజాదేవి గానంతో జుగల్బందీ చేసేవారు.
మరో ప్రముఖ గజల్ ఠుమ్రీ గాయిక శోభా గుర్టు కూడా గిరిజాదేవితో జుగల్బందీ చేసేది. గిరిజాదేవి గానం చెయ్యని ప్రక్రియ లేదు. ధృపద్, ఖయాల్, ఠుమ్రీ, దాద్రా, కజ్రీ, చైతీ, ఝాలా మొదలైనవన్నీ అలవోకగా గానం చేసేది. ముఖ్యంగా అతి క్లిష్టమైన టప్పా గానంలో కూడా గిరిజాదేవి నిష్ణాతురాలు. టప్పా గానం చాలా కష్టసాధ్యమైనది. ఈనాడు టప్పా గాయకులు తక్కువని చెప్పవచ్చు. గిరిజాదేవి తర్వాత విదుషి మాళిని రాజూర్కర్ ఒక్కరే టప్పా గానం చేసేవారు. ఇప్పుడు వారు కూడా స్వర్గస్థులైనారు. గిరిజాదేవి కలకత్తాలోని ఐటీసీ సంగీత రీసెర్చ్ అకాడమీలో కొన్నాళ్లు సంగీత పాఠాలు నేర్పింది. ఆ సమయంలో పాటియాలా ఘరానాకు చెందిన పండిత్ అజోయ్ చక్రవర్తితో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. బనారస్ తర్వాత ఆమెకు అత్యంత ఇష్టమైన ప్రదేశం కలకత్తా మాత్రమే. ఆమె చివరి శ్వాస కూడా కలకత్తాలోనే విడిచింది. కలకత్తా సంగీత రసజ్ఞులు ఆమెను అమితంగా గౌరవించి ఆదరించినారు. అయితే తానెక్కడున్నా తన మూలాలు బనారస్లోనే ఉన్నాయి కనుక తన అంత్య సంస్కారం వారణాసిలోనే జరగాలనేది ఆమె చివరి కోరిక. గిరిజాదేవి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కూడా చాలా సంవత్సరాలు హిందుస్థానీ సంగీత పాఠాలు బోధించింది కనుక ఆమెకు లెక్కకు మిక్కిలి శిష్యురాళ్లున్నారు. ముఖ్యంగా ఆమెతో పాటు ఎల్లప్పుడూ వెన్నంటి సంగీతం నేర్చుకున్న శిష్యురాళ్ళు 2-3 ఉన్నారు. వారిలో మాళిని అవస్థి పేర్కొనదగిన గాయిక. ఇంకా పూర్వీ పాఠక్, శివాంగిని వంటి వారు కూడా ఉన్నారు. వారందరూ గిరిజాదేవిని ఒక గురువుగా భావించలేదు, తమ తల్లిలాగా ప్రేమించినారు. ఆమె వాళ్లకు సంగీతం మాత్రమే నేర్పలేదు, జీవిత పాఠాలు నేర్పింది, సంస్కారం నేర్పింది, పెద్దలతో ఎట్లా మసలుకోవాలో నేర్పింది, వంట వార్పు నేర్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎట్లా బతకాలో అనే ఇగురం నేర్పింది. వీటన్నింటితో పాటు ప్రేమగా సంగీతం నేర్పింది. అందుకే ఆమె శిష్యురాళ్ళు ఆమెలో మాతృమూర్తిని చూసుకున్నారు. ఆమె ఇక లేదని తెలిసి విషాదంలో మునిగిపోయినారు. గిరిజాదేవిని 3 పద్మ పురస్కారాలు వరించి వచ్చినాయని చెప్పుకున్నాం. సంగీత నాటక అకాడమీ పురస్కారం, మహాసంగీత సమ్మాన్ పురస్కారం, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ వంటి ఎన్నో పురస్కారాలను అందుకొని ఆ పురస్కారాలకే గౌరవాన్ని కల్పించింది గిరిజాదేవి. 88 వసంతాలు పూర్తి చేసుకున్న గిరిజాదేవి సంగీత యాత్ర కలకత్తాలో ముగిసినా ఆమె చివరి కోరిక మేరకు వారణాసిలో ఆమె ఏకైక కూతురు అల్లుని సమక్షంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినాయి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమీ పని నాటకము. సుబ్బలక్ష్మి నోట పలికించిన అన్నమాచార్యుని పలుకుల్లో ఎంత నిజమున్నది. పూల రథం మీద పడుకొని అలంకరింపబడిన వాహనంలో మణికర్ణికా ఘాట్కు బయలుదేరిన గిరిజాదేవి అత్తవారింటికి వెళ్ళిపోతున్న ఆడబడుచులా కనిపించింది. అందుకే ఆమె ప్రియ శిష్యురాలు మాళిని అవస్థి బాబుల్ మొరా నైహర్ ఛూటో జాయ్ అనే ఠుమ్రీని గానం చేస్తూ వెంట నడిచింది. ఆ గానాన్ని ఇంకా కొందరు గాయికా గాయకులు అందుకున్నారు. వాజిద్ అలీ షా రచించిన ఈ ఠుమ్రీ కరుణ రసాత్మకమైన భైరవి రాగంలో బాణీ కట్టబడింది. ఈ ఠుమ్రీని కేఎల్ సైగల్ మొదలుకొని ఎందరో మహాగాయికా గాయకులు గానం చేసినారు. ఆడబడుచును అత్తవారింటికి పంపే అప్పగింతల గీతమిది. తాను పుట్టి పెరిగిన వాతావరణాన్ని, తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలి భర్త ఇంటికి బయలుదేరిన సందర్భంలో పాడే పాట ఇది. మాలిని అవస్థీ గానానికి కంట తడిపెట్టని వారు లేరు. అతి ప్రాచీనమైన మహాశ్మశానం, అందులో మణికర్ణికా ఘాట్. అక్కడ చితిపై గిరిజాదేవి పార్థివ దేహం బూడిదగా మారి తాను నిరంతరం తలుసుకునే బాబా విశ్వనాథునికి పూజాపుష్పమైంది. తానెంతో పవిత్రంగా భావించుకున్న గంగామయ్య గిరిజాదేవి దేహాన్ని అపురూపంగా అందుకొని తన ఒడిలోకి చేర్చుకున్నది. ఈనాడు గిరిజాదేవి లేదు, ఆమె యాది ఉన్నది. ఆమె సంగీతం అజరామరంగా ఉంటుంది. ఆమె జీవితాన్ని భావితరాలకు అందించాలన్న తపనతో హైదరాబాద్కు చెందిన సంగీతజ్ఞురాలు శ్రీమతి ఆరాధనా కరాడే శాస్త్రి గిరిజాదేవి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారని చెప్పుకోవడం మనందరికీ గర్వకారణం.
హైదరాబాదు వాసులైన అమిత్ బరారియా, ఆరాధనా కరాడే శాస్త్రి గారు అభినందనీయులు. వారి ఈ పూనిక విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం. ఇప్పటిదాకా మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగం విన్నరు. అంశం గిరిజాదేవి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.